ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు. శ్రావణ మాసంలో అందరికీ శుభాలను, జయాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఉద్యోగస్తులకు ఉద్యోగలక్ష్మిగా, వ్యాపారస్తులకు వ్యాపారలక్ష్మిగా, ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 1/8/2025 నుండి 15/8/2025 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో శుక్రుడు మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరితో గౌరవాన్నిచ్చి గౌరవాన్ని పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధ సంచార స్థితి కనుక వీలైనంత వరకు పోలీసులతో, కోర్టు, న్యాయ సలహాలు, ప్రభుత్వ అధికారులతో, ఎలక్ట్రానిక్ వస్తువులతో జలపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగనే సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను వినగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగే 6వ స్థానంలో ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఏకాదశ స్థానంలో రాహు సంచారం చేయడం వలన విశేషమైనటువంటి కష్టపడి పనిచేసిన వచ్చిన ధనంతో స్థిరచరాస్తుల్ని ఏర్పరచుకోగలిగితే రాబోయే కాలం చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, మరో ఒకవైపు ఏడాది తర్వాత అర్ధాష్టమ రవి కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసే వారందరూ కూడా వర్షాకాలం కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యాల బారిన పడకుండా ప్రమాదాలకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవి అమ్మవారిని మనసావాచ కర్మణ ఆచరింపచేయండి. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్నితో అలంకారం చేసినట్లయితే ఐశ్వర్యం, ఆనందం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి
గమనించాలి. ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉతికిన వస్త్రాలు ధన్ప చేయడం, ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం, సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం, మనకు ఏది కలిగితే అది శక్త్యానుసారంగా వాయనాన్ని తాంబూలం ఇవ్వడం, స్త్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం, పసిపిల్లలకు చిన్న చాక్లెట్ల లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది. ఇందులో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఇలా శబ్ద తరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం, మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ శ్రావణ మాసంలో కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాళభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.